పులమ శక్తులము నా వలన ఏమీ కాదు. నీవే నీ ఆత్మ ద్వారా నీ ప్రజలమైన మాతో మాట్లాడుమని, మాకు క్షేమము, ఆదరణ, హెచ్చరిక, దిద్దుబాటు కలుగు చేయమని పరిశుద్ధాత్ముడవై మాతో ఉన్న దేవా, మమ్మలను సర్వసత్యములోనికి నడిపించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పౌలు, శీల, తిమోతి, లూకా నలుగురు వీళ్ళు. పౌలు, శీల, తిమోతి, లూకా అంటే ఈ గ్రంథం రాస్తున్న లూకా. వీళ్ళు నలుగురు ఐరోపా ఖండంలో సేవ చేశారు. ఐరోపా ఖండంలో సేవ, ఫిలిప్పై పట్టణంలో సేవ జరిగించి అక్కడ రక్షించబడిన వారిని సమకూర్చి వారిని ఆదరించి అక్కడి నుంచి తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. తెస్సలోనిక పట్టణంలో కూడా యూదులలో కొందరు, భక్తిపరులకు గ్రీసు దేశస్తులలో చాలామంది, ఘనత గల లేక స్థితి గల స్త్రీలలో అనేకులు ఆ మాటలకు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొండ్రి. ఎప్పుడైతే ఈ విధముగా జరిగిందో యూదులు మత్సరపడి పనిపాట లేని వాళ్ళు కలుపుకొని వాళ్ళను చేర్చుకున్న పౌలు బంధువు అయిన యాసోనుంటి మీద పడ్డారు. వాళ్ళు కనబడల, ఎందుకంటే యాసోనుంటికి వెళ్ళలేదేమో, వేరే చోటకి వెళ్ళుంటారు. అందువలన యాసోను వాళ్ళకు బంధువు కాబట్టి మొట్టమొదట అక్కడికి వచ్చారు కాబట్టి యాసోను ఇంటికి మీదకు వెళ్ళారు. కానీ వాళ్ళు కనబడనందున యాసోను తీసుకొని వెళ్ళారు గ్రామ చావిడి దగ్గరికి. వెళ్ళి అక్కడ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. తెస్సలోనికై పట్టణంలో పౌలుకు వచ్చిన పేరేంటంటే భూలోకమును తలకిందులు చేయువారు. భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. అంటే లోకాన్ని తలకిందులు చేయటం. సిలువను మోసి లోకమును తలకిందులు చేయో తరుణమిదేలో, సిలువను మోసి లోకమును తలకిందులు చేయో తరుణమిదే. లేలెమ్ము సోదరుడా, నిద్ర నుండి ప్రకటించుము యేసు ప్రభువును. కాబట్టి సమయం ఇదే, ఇక సమయం ఉండదు. సంఘం ఎత్తబడిన తర్వాత మనం ఏమీ చేయలేం. సంఘం ఎత్తబడక మునిపే మనం ఏం చేసినా. కాబట్టి వాళ్ళు గ్రామాధికారుల దగ్గరకు లేక అధికారుల దగ్గరకు, పట్టణపు అధికారుల దగ్గరకు తీసుకొని వెళ్ళి యాసోను వీళ్ళని చేర్చుకున్నాడని, వీరందరూ యేసు అనే వేరొక రాజున్నాడని, కైసరకు చట్టమునకు విరోధముగా నడుచుకొని వారని కేకలేశారు. జన సమూహము, పట్టణపు అధికారులు ఈ మాటలు విని కలవరపడ్డారు. ఎందుకు కలవరపడ్డారంటే కైసరు చట్టాలకు విరోధముగా నడుచుకునే వాళ్ళు ఉన్నారా? అంత ధైర్యం ఎవరికి ఉంది? కైసర్ అంటే ఆ దినాల్లో నీరో కైసర్,
నీరో కైసర్ అని రోమా చక్రవర్తి, రోములో ఉంటాడు. అతని చట్టాలకు విరోధంగా ఎవరైనా లేస్తే వాడికి మరణదండనే. కాబట్టి కలవరపడ్డారు ప్రజలు, అధికారులు. వారు యాసోను వద్దను కడం వారి వద్దను జామీన్ తీసుకొని వారిని విడుదల చేశారు. ఆ రాత్రే పౌలును, వాళ్ళ గురెవరంటే పౌలు, అది ప్రజల గురి, యూదుల గురెవరంటే పౌలు. కాబట్టి పౌలును సీలను బెరయకు పంపించారు. బెరయ పక్కనే ఉన్న పట్టణం, అది కూడా ఒక పట్టణం. తెస్సలోనిక చూడండి, పట్టణం చూడండి. తెస్సలోనిక పట్టణానికి పక్కనే ఉంది బెరయ అని, మధ్యలో ఉంది చూడండి. మాసిడోనియా కింద, మాసిడోనియా ప్రాంతం అనమాట అది. దాని కింద తెస్సలోనిక, బెరయకు పంపించారు. కొద్ది దగ్గరే, దూరం కాదు, ఒక 40 మైళ్ళు ఉంటుందేమో. 40 మైళ్ళలో ఉన్న బెరయకు పంపించారు. అదిగాక రాత్రివేళ ఆ విధంగా పంపించారు. రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. యూదులను రెచ్చగొట్టడమే ఈ శ్రమలకు కారణమని నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నా. యూదుల సమాజ మందిరానికి వెళ్లకుండా అన్యులకు సువార్త చెప్పకూడదా అని నేను అనేది. నువ్వు అన్యజనులకు అపోస్తలుడు కదా, దేవుడు అన్యజనులకు అపోస్తలుడుగా నీకు ఇచ్చాడు కదా, యూదుల సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళేది? యూదులు యెరూషలేములోనే యేసు ప్రభువునే సిలువేశారు. వాళ్ళు మతభక్తి గల వాళ్ళు, యోధా మతభక్తి అది. అటువంటి యోధా మతభక్తి గల వాళ్ళ దగ్గరకే పౌలు ప్రతిసారి వెళుతున్నాడు. ఎందుకంటే నా ప్రజలు, అది నా ప్రజలు నా వాళ్ళు. ఈ నా ప్రజలు నా వాళ్ళు అనేది చాలా ప్రమాదకరం. ఇక్కడ శరీరం చోటు చేసుకుంటుంది. శరీరము చోటు చేసుకున్నందువల్ల పౌలుకు శ్రమలు వస్తున్నాయి. సరే, సమాజ మందిరానికి వెళ్ళారు, ప్రవేశించారు. తెస్సలోనికైలో వాళ్ళకంటే కూడా వీళ్ళు యోగ్యులంట. ఎవరు? బెరయాలో ఉన్నవాళ్ళు తెస్సలోనికైలో ఉన్న వాళ్ళకంటే యోగ్యులట. వాళ్ళు సంపూర్ణ సిద్ధ మనస్సుతో వాక్యమును అంగీకరించారు. సంపూర్ణ సిద్ధ మనస్సు. వాక్యం చెప్తున్నాడు, వాక్యానికి రిఫరెన్సులు చూపిస్తున్నాడు, పాత నిబంధన లేఖనాల్లో ప్రవక్తలు రాసినవి వాటిని చూపిస్తున్నాడు. వీటన్నిటిని చూపిస్తూ ఉండగా వాళ్ళు వాటిని అంగీకరించారు. యేసు ప్రభు ఇలా పుడతాడని, యేసు ప్రభు ఇలా జీవిస్తాడని, యేసు ప్రభు ఇటువంటి అద్భుత కార్యాలు చేస్తాడని, యేసు ప్రభు సిలువలో మానవుల రక్షణ కొరకై ఆయన బలి అవుతాడని, యేసు ప్రభు రక్తము ద్వారా పాపక్షమాపణని, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఆయన పునరుద్ధానమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఏది చూచి కాదు, చూడకుండా, యేసు ప్రభువును మరణాన్ని మనం చూసామా? సమాధిని చూసామా? హోలీ ల్యాండ్ అని పోతున్నారులే ఈ మధ్య, మనం పోలేం. పోవటానికే 40,000 కావాలంట కదా. హోలీ ల్యాండ్ టూర్ అని ఈ మధ్య గవర్నమెంట్ వారు కూడా కొంత రాయితీ ఇచ్చి పంపిస్తున్నారు. కాబట్టి అలాగా యేసు ప్రభు చనిపోయింది మనం చూడలేదు, యేసు ప్రభు సమాధి చేయబడింది మనం చూడలేదు, యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేచింది కూడా మనం చూడలే. కానీ మనం ఎలా నమ్ముకున్నాం? వాక్యం.
వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యమును విని నమ్ముతున్నాం. నమ్మిన వాళ్ళం ఎంతవరకు ఉంటున్నాం? నమ్మాం, నిజమే నమ్మాం, తీర్మానం చేశాం, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నాం, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడని హృదయమందు విశ్వాసం ఉంచాం, ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, జీవగ్రంథంలో పేరు రాయబడింది. ఇక చాలా చాలదు. మీ సొంత రక్షణను కొనసాగి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, అది సేవకులున్నప్పుడే మాత్రమే కాక, అదే అనాలడ. పౌలు ఉన్నప్పుడు అంటే పౌలు రాస్తున్నాడు కదా, సేవకుడు ఉన్నప్పుడు సేవకుడు చూస్తున్నాడనో భక్తి చేయటం కాదు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా. సేవకుడు ఉండా లేకపోయినా మందిరానికి ఆగకూడదు. సేవకుడు ఉండా లేకపోయినా మందిరానికి ఆగకూడదు, భక్తి జీవితంలో ఆగిపోకూడదు. ఆయన నమ్ముకున్నాము, ఆయన చచ్చిపోయాడని భక్తి జీవితంలో ఆగిపోతావా? ఆగిపోకుండా ఏం చేయమన్నాడు? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఆత్మ నియమము ద్వారా. ఇప్పుడు పాట పాడాం. ఆత్మ నియమం ఎక్కడుంది ఈ మాట చెప్పండి? రోమాపత్రిక 8వ అధ్యాయం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఆత్మ నియమము అని ఉందా? 2వ వచనం, మొదటి 2 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమం. నువ్వు ఎప్పటికప్పుడు దేవుని దగ్గర జీవాన్ని పొందాలా. ఎప్పటికప్పుడు పెట్రోల్ కొడితే కదమ్మా కారు నడిచేది, పెట్రోల్ కొడితే కదా బండి నడిచేది, పెట్రోల్ కొడితే కదా ఆటో నడిచేది కదా. అన్నం తినకుండా ఉంటే ఎంతకాలం బ్రతుకుతారు చెప్పండి? అన్నం తినకుండా ఉండి ఎంతకాలం బ్రతుకుతారు? ఎన్ని రోజులు బతుకుతారు? యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండాలంటే. ఎన్ని దినాలు? 40 దినాలు. ఆయన యవనస్తుడు వడ్రంగి పని చేస్తున్నవాడు 40 దినాలు ఉపవాసం ఉన్నాడట. 40 దినాలు ఉపవాసం ఉంటే శరీరం డసిలిపోయింది, ఆకలి కొన్నాడు. 40 దినాలు అయిన తర్వాత ఆకలి కొన్నాడు. కాబట్టి ఆయన యవనస్తుడు, వడ్రంగి పని చేసేవాడు. వడ్రంగి పని చేసేవాడంటే చేతులు గట్టిగా ఉంటాయి, ఎందుకంటే చిత్రికబడతా ఉంటారు. మరి రంధ్రాలు వేయాలంటే అంతా చేతులతో పని కదా. చెక్కలను మొయ్యాలా, ఒళ్ళంతా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది వడ్రంగి పని. ఎంతకాలం చేశాడో తెలుసా? 18 సంవత్సరాల వయసు నుంచి 30వ సంవత్సరం వయసు వచ్చిందాకా ఎంతకాలం చెప్పండి? దాదాపు 12-13 సంవత్సరాలు చేశాడు ఆయన వడ్రంగి పని. తల్లిదండ్రులకు లోబడి ఉండి 18వ సంవత్సరం ఈయనకు వచ్చేసరికే యోసేపు చనిపోయాడు.
యేసు ప్రభువుకు 18వ సంవత్సరం వచ్చేసరికే యోసేపు చనిపోయాడు. ఇక కుటుంబ భారం ఈయన మీద పడింది. కుటుంబ భారం యేసు ప్రభువు మీద పడింది. అందువలన దాదాపు 12-13 సంవత్సరాలు అందరూ చిన్నపిల్లలు. తర్వాత యాకోబు వీళ్ళు పుట్టారనుకోండి, వాళ్ళు ఎక్కువస్తున్నారు, కానీ అందరికంటే పెద్దోడు కదా ఇంట్లో. అందువలన ఆ విధంగా ఆయన ఉపవాసం ఉన్నా కూడా తన శక్తి కాదు, ఆత్మ నియమము. ఎలాగా? ఆత్మ నియమం, దేవుని ఆత్మ నియమం. అక్కడ ఆత్మ అనేది పెద్ద అక్షరాలు వేసాడా చూడు అయ్యా. ఆత్మ నియమం అని పెద్ద అక్షరాలు వేసాడా చిన్న అక్షరాలు వేసాడా? ఆత్మ నియమం పెద్ద అక్షరాలు అంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు ఆయన్ను నిలబెట్టాడు అలాగా. కాబట్టి మనము కూడా దేవుని ఆత్మ మీద ఆధారపడితే మనం ఉండగలం. దేవుని ఆత్మ మీద మనం ఆధారపడకపోతే మన బలమే దేనికి పనికిరాదు. నేను కొద్దిగా అన్నం ఆకలయ్యలేకే మంచం పట్టేస్తాను. నేనంటే వయసును బట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే అన్నీ ఉండే కదా, ఆస్తమా, బీపీ, షుగరు, గ్యాస్ ట్రబులు, కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నీ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా అన్నం లేట్ అయిందనుకో, ఒక అరగంట మంచం పట్టమే. రెండో పూటకు కూడా అన్నం రాలేదనుకో, ఏమైంది? పరదేశులమో ప్రియులారే కదా. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరులారా, మనం అలాగైతే మన ఆత్మ నియమము ద్వారా కాకుండా మన సొంత బలంతో ఎంతకాలం ఉంటాం? ఉపవాసం ఉండలేము. కాబట్టి ఆ విధముగా ప్రభువు చేశాడు. కాబట్టి మన సొంత రక్షణను కొనసాగించుకోవాలా. పౌలు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆనుకొని జీవించాడు. నేను ఒక మాట మీకు చెప్పేదా అమ్మా? మేము ఒక మాట చెప్పేదా? దేనికంటే నువ్వు ఎక్కువగా ప్రేమించిన, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా దాన్ని పోగొట్టుకుంటావు. అందుకని దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, ఏం ప్రభువా, చిత్తం ప్రభువా, నీకు ఒక్కగానొక్కడైనా నీవు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు. ఎందుకన్నాడు? అది కాబట్టి దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమించినా పోగొట్టుకుంటాం. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అతడు ప్రవక్త. యెహెజ్కేలు ఎవరండి? యెహెజ్కేలు ఎవరు? ప్రవక్త. 24వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని దైవికముగా నీ యొద్ద నుండి తీసివేయబోతున్నాను. భార్యను ఎక్కువగా ప్రేమించాడు. యెహెజ్కేలు ఎవరిని ప్రేమించాడు? భార్యను ఎక్కువగా ప్రేమించాడు. అయితే నీ కన్నులకు ఇంపైన దాన్ని నేను తీసేయబోతున్నాను. నువ్వు ఏడవద్దు. ఏం చేయదు? నువ్వు ఏడవద్దు, అంగలార్పొద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పుడు. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షకులు తొడుచుకో.
నీ గడ్డము కప్పుకొనవద్దు, జనులిచ్చు ఆహారము భుజించవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. ఒక్కరోజే టైం ఇచ్చాడు, ఒక్కరోజే. ఏం జబ్బు లేదు, ఏం జబ్బు లేదు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు తర్వాత ఇప్పుడున్న సునందమ్మ గారిని, మళ్ళీ సునందమ్మ గారు, నేను దేవుని సేవకుడిని, సేవ చేస్తాను. అప్పటికే కళ్ళు ఉన్నాయో పోయినాయో, కళ్ళు ఉన్నాయి అనుకుంటా. నేను దేవుని సేవకుడికి సేవ చేస్తానని తాను, ఆమె నర్సు, రోమన్ క్యాథలిక్ ఆమె. నేను దేవుని సేవకుడికి సేవ చేస్తానని ఒప్పుకొని ఆయన వివాహం చేసుకుంది, రెండవ వివాహం. సత్యంబాబు గారు తల్లి కాదు ఆమె, మొదటి తల్లి చనిపోయింది, అసలు కన్న తల్లి. కాబట్టి మనము దేవుని కంటే దేన్ని ఎక్కువ, అమ్మాయ్యా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా, బంగారాన్ని ప్రేమిస్తున్నావా, దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? భర్తను ప్రేమిస్తున్నావా, భార్యను ప్రేమిస్తున్నావా? దేన్ని దేవునికి ఎక్కువగా నువ్వు ప్రేమించినా దేవుడు నీ ఆత్మీయ ఎదుగుదల కొరకే అలా చేస్తాడు. నిన్ను ఆత్మీయంగా బలపరచడానికే అది చేస్తాడు. ఆయన కావాల్సింది ఏంటంటే నా బిడ్డ ఎదగాలి, నా బిడ్డ ఎదగాలి, అది. కాబట్టి సహోదరులు రాత్రి వేళ పౌలు శీలలను బెరేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికైలో ఉన్నవారి కంటే యోగ్యులై ఉండిరి గనుక సంపూర్ణ సిద్ధ మనస్సుతో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతుల అలాగున్నాయో లేదో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. ఏం చేశారంట? ప్రతిదినము లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. సహోదరులారా, సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటం మనం గుడ్డిగా నమ్ముకోమని దేవుడు చెప్పట్లా. గుడ్డిగా నమ్మండి అని చెప్పట్లా. ఆయన ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34 అది పరిశీలించి చదువుకోండి. అలా ఉండయో లేదో చూడండి, పరిశీలించండి. దేవుని వాక్యాన్ని పరిశీలించి చూడండి. కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి దినము అలాగున్నవో లేదో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. లేఖనములంటే పాత నిబంధన కాలంలో రాయబడిన వాటిని లేఖనాలు అంటారు. అందుచేత వారిలో అనేకులను, ఎవరిలో చెప్పండి, ఎవరిలో? వారిలో అనేకులంటే ఆ సమాజ మందిరం ఎవరిది? యూదులది. యూదులలో అనేక మంది నమ్ముకున్నారు. ఎందుకు? వాళ్ళు వాక్యాలు పరిశీలించారు, వాళ్ళు వాక్యాన్ని పరిశోధించారు. పరిశోధించి అలాగుండయి కాబట్టి నిజంగా యేసే మెస్సియా, యేసు ప్రభువే మెస్సియా అని నమ్మి వాళ్ళు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అలాగున్నవో లేదో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు
ఘనత గల గ్రీకు స్త్రీలలో, పురుషులలో చాలామంది అంటే ఇక్కడ లిస్ట్ కూడా ఇలా ఇంత చాలామంది విశ్వసించారంట. గమనించారా? అన్యులు ఎక్కువ మంది నమ్ముకుంటున్నారు. యూదుల కంటే కూడా అన్యులు ఎక్కువ మంది నమ్ముకుంటారు. కారణం ఏంటి? అన్యులు గబక్కలు దేవుడు అంటే భయపడతారు. దేవుడు అంటే అన్యులు భయపడతారు కానీ యూదులు భయపడరు. అమ్మా వింటున్నావా? అన్యులు ఎందుకని? అన్యులకు దేవుడు అంటే భయం. వాళ్ళకు దేవుళ్ళు ఉన్నారు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కానీ దేవుడు అంటే భయం ఉంది వాళ్ళల్లో. కాబట్టి అనేకులు చాలామంది విశ్వసించారు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుతున్నాడని తెస్సలోనికైలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. అంటే ఇక్కడికి కూడా వచ్చి అల్లరి చేశాడు. యూదులు తెస్సలోనికై యూదులు బెరయకు కూడా వచ్చి గొడవ చేశారు. బెరయకు కూడా వచ్చి గొడవ చేశారు. వెంటనే సహోదరులు పౌలును సముద్రము దనుక వెళ్ళుమని పంపిరి. అక్కడి నుంచి సముద్రము దగ్గర ఉన్న పట్టణానికి పంపించారు. ఆ పట్టణం ఏదంటే ఏథెన్స్ పట్టణం. ఏథెన్స్ చాలా పెద్ద పట్టణం. ఏథెన్స్ పట్టణం ఇప్పటికి కూడా ఉంది. కాబట్టి అక్కడికి వచ్చి జనసమూహంలో రేపు ఏథెన్స్కు వెళ్ళుమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయారు. ఎందుకు? చాలామంది నమ్ముకున్నారు. వాళ్ళని బలపరచాల. అందుకని పౌలు శీల తిమోతి మాత్రం ఆడున్నారు. వీళ్ళకి గురెవరి మీద? పౌలు మీద. అమ్మా వీళ్ళకి గురెవరి మీద? పౌలు మీద. అందువల్ల పౌలుని అక్కడి నుంచి రాత్రులు మళ్ళీ అక్కడి నుంచి పంపించేశారు. ఎలా పంపారు చూడండి. ఇక్కడ మీ మాట ఒకటి చెప్తాను. 15వ వచనంలో పౌలును సాగనంప వెళ్ళిన వారు. సాగనంపటానికి ఎవరు వెళ్ళుంటారు చెప్పండి? పౌలును సాగనంపటానికి ఎవరు వెళ్ళుంటారు? ఎవరు? ఇప్పుడు ఎద్దనపూడి పోవాలంటే మనకు తెలుసు, ఇది దారిన పోతే ఎద్దనపూడి పోవచ్చు. కొత్త వాళ్ళు వచ్చారనుకో, ఎద్దనపూడి పోవాలంటే ఏమవుతారు? బారుకు అడుగుతా పోతూ ఉంటారు. ఏమండి ఇటు పోవాలా? సెంటర్కి వెళ్తారు బస్ స్టాండ్కి. ఏమండి ఎద్దనపూడి ఇటు పోవాలా లేకపోతే ఇటు పోవాలా, బొబ్బాపల్లికి వెళ్ళిపోవాలా అని అడుగుతారు. వీళ్ళైతే ఎవరు? ఆ ప్రాంతం ఎరిగిన వాళ్ళు. ఆ ప్రాంతం ఎరిగిన వాళ్ళు ఎవరు? బెరయ వాళ్ళు. ఎవరు? బెరయ వాళ్ళు. కాబట్టి బెరయ నుంచి చాలా దూరం ఏథెన్స్ పట్టణం. సముద్రం బెరయ నుంచి చాలా దూరం. చూడండి మీరు పట్టణంలో దాదాపు 150 మైళ్ళు పైన ఉంది అది. రాత్రులు మరి ఎట్లా తీసుకెళ్లారో మనకు తెలియదు కానీ రాత్రులు వారు పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియును సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది. ఎవరి వల్ల ఆజ్ఞ పొందారు? ఎవరి వల్ల ఆజ్ఞ పొందారు? మీకు అర్థం కావట్లేదా? చెప్పమ్మా. పౌలు ఏం చెప్పాడంటే, ఒక్కడే పౌలుని ఒక్కడే ఏథెన్స్ పట్టణానికి తీసుకెళ్ళారు. సీల తిమోతి అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నాడు. పౌలును మాత్రమే తీసుకెళ్ళారు. కాబట్టి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏథెన్స్ పట్టణంలో పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెనక్కి. బెరయ వాళ్ళు వెళ్తుంటే పౌలు ఏమన్నాడంటే, త్వరగా సీల తిమోతి నా దగ్గరకు రావాలా. త్వరగా సీల తిమోతి
సాధ్యమైనంత శీఘ్రముగా అతని వద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరు, అమ్మా పనులకు పోతున్నారా? అందుకని నేను ఎక్కువ వాక్యం కూడా తీసుకోవాలి. కొద్దిగా ఎక్కడెక్కడ మనం నొక్కాలో అక్కడ నొక్కి ధ్యానం చేస్తున్నాను నేను. ఎందుకంటే మీరు పగల పనులకు వెళ్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రం అతని ఎదురుకు రావాలని ఆజ్ఞాపించి బయలుదేరిపోయిరి. అంటే బయలుదేరిపోయిరి అని రాసింది ఎవరు? అంటే ఇప్పుడు పౌలుతో ఎవరున్నారు? లూకా ఉన్నాడు. పౌలుతో లూకా ఉన్నాడు. సీలా తిమోతి అక్కడే ఉండిపోయారు. చాలామంది నమ్ముకున్నారు కదా, వాళ్ళందరిని బలపరచాల, సంఘం ఏర్పాటు చేయాల, పెద్దలను నియమించాల, లేకపోతే చెదిరిపోతారు. అందుకని సీలా తిమోతి అక్కడే ఉండిపోయారు. బెరయ వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే లూకాను పౌలును తీసుకొని ఏథెన్స్ పట్టణానికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి తిరిగి వస్తుంటే పౌలు ఏం చేశాడంటే, నా దగ్గరకయ్యా సీలా తిమోతి త్వరగా రావాలి అని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరులారా, మీ బాధ నేను చూడలేకపోతున్నాను కానీ కాబట్టి గమనించండి. ఎందుకంటే పగలంతా పనిచేసి వస్తున్నారు, కళ్ళు ఆపుకోలేరు. కాబట్టి ఆ విధముగా పౌలు సీలా తిమోతి త్వరగా తన దగ్గరకు సాధ్యమైనంత శీఘ్రంగా రావాలంటే ఎంత శీఘ్రంగా వచ్చారో మళ్ళీ తర్వాత ఉంది మన దగ్గర. ఎంత శీఘ్రంగా వచ్చారంటే మనకు తర్వాత వాక్యంలో మనకు ఉంటుంది, శీఘ్రంగా రాలేకపోయారు. ఎందుకంటే అక్కడ నమ్మిన వాళ్ళని చెదిరిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మనం